పైగా ఛానల్స్ దాదాపు 65 సార్లు పైగా వాళ్ళిచ్చిన సర్వేకి అటు ఇదిగా 60 సార్లు వచ్చినటువంటి సర్వే అన్నీ కూడా కూటమికి హైయెస్ట్ సీట్లు వస్తున్నాయని ఇస్తే ఒక ఫేక్ సర్వే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలా మస్తాన్ అనే వ్యక్తితో నిన్న ఒక ఫేక్ సర్వే రిలీజ్ చేయించారు. ఆ ఫేక్ సర్వే యొక్క భాగవతాన్ని బయటపెట్టడానికి ఈరోజు ప్రశ్నలో ప్రజలకి వివరిస్తాం. అందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్తారో వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం. రెండోది లోపల ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్లు కానివ్వండి, మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిగా వస్తుంది, ఏదైనా అతి ఇచ్చిగా ఉంటే లోపల వాళ్ళని మేనేజ్ చేయండి అనే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో, చంద్ర రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సెక్యూరిటీ రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం ఆలా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి ఇదైతే. రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన ఇలా చెప్పినటువంటి పేర్లు వాళ్ళు బెట్టింగ్లు వాళ్ళే ఇందులో జాగ్రత్తగానండి. వైసీపీ వాళ్ళు కూడా రావాలి. మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్లన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఇది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం. కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తారని ఎవరన్నా ప్రమేయం ఈ ఆలా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతల రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో పడకండి. ఎవరికైనా డబ్బులు ఒకటే. నేను చెప్పేది ఆలా మస్తాన్తో ఫేక్ సర్వే నిన్న చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే. దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి. 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్ లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ అంటే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా కూటమి యొక్క బలాన్ని చెప్తే ఈ ఫేక్ సర్వే ఆరామస్తా
మస్తాన్తో చెప్పించారు. ఆరా మస్తాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు చెబుతున్నాను. సవాలు స్వీకరించాలి. ఆరా మస్తాను నీ ఫేక్ సర్వే, వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుగు కోసుకుంటా. ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టుగానే కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడూ ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరా మస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు నేను అడిగి పెట్టానని చెప్పాడు. లోపల మాయసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేరు కడతారేమో అని ఆ డబ్బులు వెనక్కి తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం చెప్పించిన దానికి చంద్రబాబు గారితో డైరెక్ట్ గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టమని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా? జగన్మోహన్ రెడ్డి, మేము ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారే నేను అడుగు పెడతానని. అవపోతే పెడుతున్నాడు కదా. ఇప్పుడు ఆరా మాస్టర్తో ఫేక్ సర్వే నిర్వహించావు, చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇవ్వగలవా? నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 100 రోజులు ఉన్నారుగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరా మస్తాన్ సర్వే. మంత్రాలకి చింతకాయలు రావు. చింత చెట్టు ఉండదు అదే మంత్రాలు చెట్టు చింతకాయలు రావుతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ భాగంతో బట్టబయలు అవుతుంది. ఈ క్రిమినల్ ఆలోచనతో ప్రజల వద్ద డబ్బులు ఆపుకోవడానికి ఒక పక్క ఇంకో పక్కేమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసమో ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరా మస్తాను కానీ ఒకవేళ నేను ఇస్తున్న ఛాలెంజ్ ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతావు. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం. నేనే సర్వేలు చేయలేదు, ప్రజల నాడు తెలుసుకున్నాము. ప్రజలు చెప్తున్నారు కులాలు లేవు, మతాలు లేవు, ప్రతి ఒక్కరూ కూటమికే ఓటు వేసేమంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇంత ఆరా మాత్రం చెప్పింది ఫేక్ అని తెలియజేస్తాం.